ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పట్టణంలోని పాత ఊరిలో బాణసంచా కాల్చి కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తేదేపా పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, 5వ వార్డు నాయకులు జనగర్ల మనోహర్లు మాట్లాడుతూ కావలి చరిత్రలో అత్యధిక మెజార్టీ 30,948 ఓట్లు సాధించిన ఘనత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికే చెందిందని కొనియాడారు. పాత ఊరు పాడికి ప్రసిద్ధి చెందిన ప్రాంతమని, పాత ఊరులో 9 కుంటలు, కాలువలు మాయమయ్యాయని, 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను మాయం చేశారని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. వారి వెంట చీలకపాటి శ్రీనివాసులు, చవల రామకృష్ణ, దేవరకొండ శ్రీను, అలా శ్రీను, దేవకుమార్, చంద్రశేఖర్, ఎగూరి తదితరులు ఉన్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు కావల్లో ఉన్న టీడీపీ శ్రేణులందరూ కూడా ఆనంద భరితంగా బాణాసంచ మధ్య ఈరోజు కేక్ కటింగ్ జరగడం జరిగింది. ఎందుకంటే 1952లో ఈ కావలి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా 30,000 పైచలకు ఎవరికి కూడా మెజార్టీ సందర్భం లేదు. మంచి వ్యక్తి కాబట్టి, కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి కావలికి మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో ఈరోజు వారికి అంత మెజార్టీ గెలిచిన ప్రమాణ స్వీకారం కూడా చేయాల 20 రోజుల్లోపే చాలా ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు ఇప్పుడు దాకా జనాల్ని జలగల్లాగా పీల్చుకుని తిన్నటువంటి వీళ్ళందరి నుంచి ప్రజల్ని రైతు బజార్లో రోజు 30 రూపాయలు కట్టేది నెలకి 1,80,000 రూపాయలు వసూలు చేసేది కానీ, ట్రాక్టర్లు చిన్న కుటుంబాలు పిల్లలు నడుపుకునే వాళ్ళ విషయంలో కానీ, లేదు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 1.52% వసూలు చేసే విఐడి పేరుతో 5,000 ఒక ఫ్లాట్కి వసూలు చేసే అంశాలు కానీ, కృష్ణారెడ్డి గారు ఎంతో పెద్ద మనస్తత్వంతో పేద ప్రజలను తీర్చిదిద్దేదేంద్రా అనే గొప్ప మనస్తత్వంతో వారు తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నందువల్ల ఇలాంటి వారి వల్లే కావలి ప్రజలకు మేలు జరుగుతుందని
కావలి ప్రజలు పుట్టం కట్టిన దానికి కుల మత వర్గ ప్రాంతాలకు అతీతంగా ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు వారు గెలిచి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఏమంటారా ఓడిపోయిన పాత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అనేది మాజీ ఎమ్మెల్యే అర్హుడు కాదు ఏదో చెప్పాడు అభివృద్ధిలో సహకరిస్తానంట. సగంలో ఆగిపోయిన పనులకి నేను కూడా తోడ్పడు. తుమ్మలపేట రోడ్డు సగంలో ఆగిపోయిందంట. అసలు నువ్వు మొదలు పెడతానే కదా ప్రతాప్ రెడ్డి సగంలో ఆగిపోవడానికి తుమ్మలపేట రోడ్డు. 2014లో రైల్వే తనుగోలం ఫ్లైఓవర్ వేసిన దానికి నువ్వు అసలు మొదలు పెడితే కదా సగం ఆగిపోవడానికి ప్రతాప్ రెడ్డి. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అన్న ప్రతాప్ రెడ్డి నువ్వు చెల్లి అభివృద్ధి మేము ఏం చేసినా కానీ మధ్యలో ఆగిపోయినా సహకరిస్తా. ఏదో నువ్వు సహకరించేది ఇంకోటి ఏంటన్నా ఏమన్నా కొట్టేదాన్ని ఏమంటారు, ఏమన్నా కొట్టడం లేదంటే తిట్టడం ఏమంటారు, దౌర్జన్యం గూండాయిజం. అసలు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తికి దౌర్జన్యం తెలియదు, గూండాయిజం తెలియదు. దౌర్జన్యాలు గూండాయిజం అంట. దౌర్జన్యానికి గూండాయిజానికి నామకరణం చేసిందే ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కావలి నియోజకవర్గానికి. నువ్వా దౌర్జన్యం గురించి గూండాయిజం కలిసి చెప్పేదే? నువ్వు మళ్ళీ ఏందో ఇంకో మాట చెప్పాడు, అధికారాలు అసలు మరి